బిఎం క్రియేషన్లో మంచి సినిమా వచ్చింది భయ్య, మామూలుగా లేదు. బ్యానర్ తగ్గట్టు కూడా సినిమా అదిరిపోయింది అనమాట. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అనమాట, మామూలుగా లేదు భయ్య, అద్భుతం నిజంగా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఫుల్ లెంత్ కామెడీ. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. 2 హీరోలు 3 హీరోయిన్లు అసలు మామూలుగా లేదు. ఇంకోటి అతను హీరో అని చెప్పలేము భయ్య, జీవించి అసలు మామూలు చేయలేదు మనోడు. అల్టిమేటెడ్ మన క్యారెక్టర్ వైజ్గా అయితే అసలు మామూలు కాదు మనోడు. ఇది 2వ సినిమా అల్టిమేటెడ్గా చేసిండు అసలు. అందుకనే చెప్తున్నా హీరో కాదు భయ్య, రియల్ హీరో మనోడు అయితే చాలా బాగుంది. 3 హీరోయిన్ల క్యారెక్టర్ వైజ్ కానీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు. అలాగే నిజంగా ఆలీ గారి క్యారెక్టర్ వైజ్గా అయితే సూపర్గా డాక్టర్గా అద్భుతం. అయితే ఆ కామెడీ సెన్స్ అనే టైమింగ్ అనేది చాలా వరకు ఆలీ గారి నుంచే తీసుకోవచ్చు. అలాగే పృథ్వీరాజ్ గారు 30 years ఇండస్ట్రీ అసలు మామూలుగా కాదు ఇక నిజంగా. ఆ టైమింగ్ సెన్స్ పోలీస్ ఆఫీసర్గా అయితే ఇంకో లెవెల్లో తీసేశారు. అలాగే పోసాని మురళీకృష్ణ గారు అయితే ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్స్కి ఫాదరు. అసలు నిజంగా 3 ఆడపిల్లలకి తండ్రి అంటే అద్భుతం అనమాట క్యారెక్టర్ వైజ్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేసినాం. సప్తగిరి గారు అయితే కుర్రో మామూలు కుర్ర కాదన్నమాట, అది ఏ ముక్కలు అమ్ముకునేటువంటి క్యారెక్టర్ అసలు అద్భుతం. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఫన్నీగా వెళ్ళిపోయింది, చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అంటే క్లాస్ మాస్ ఆడియన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. నిజంగా యూత్ మాత్రం లవర్స్ అయినా ప్రతి ఒక్కరైనా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ టైటిల్ తగ్గట్టు ఉంది సినిమా. మంచి మ్యూజిక్ రఘు కుంచే గారి. అయ్యో రఘు కుంచే గారి గురించి చెప్పాల్సిన అవసరం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అది సాంగ్స్ వాడినంటే ఇంకా అందులో ఆ డౌటే లేదన్నమాట. రఘు కుంచే గారికి బ్రాండింగ్ అంతే. ప్రతి ఒక్కరికి బాగుంది ఆ లొకేషన్స్ కానీ, కెమెరామ్యాన్ గారు కానీ, అసలు ఆ కెమెరామ్యాన్ పెట్టిన ఫ్రేమ్స్ అయితే ప్రతి ఫ్రేమ్ కూడా హైలైట్. డైరెక్టర్ గారు ఒక పెళ్లి సీన్ ఉంటుంది భయ్య, అదైతే ఇంకా ట్విస్ట్ మామూలుగా ఉండదు. సూపర్. నాకైతే ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య. ప్రతి ఒక్కరికి చెప్తున్నా వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా మాత్రం మిస్ అవ్వదు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలు కామెడీ సినిమాలు రాకండి ఎంత అద్భుతం. ఎవడి గోల వాడిది బ్యూటిఫుల్ ఇలాంటి ఎప్పుడు పోతే చాలా ఉన్నాయి కానీ అన్నీ ఒక లెవెల్లో అయిపోయినాయి. ఇది ఇంకో లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా. సూపర్, నాకు బాగా నచ్చింది అయ్యా. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్న ఇప్పుడే చూసిన సినిమా, ఏమన్నా సినిమా అన్న అసలు మామూలు లేదన్న సినిమా మాత్రం. ఇలాంటి సినిమాలు చూసి చాలా అంటే చాలా రోజులైంది. అంటే ఒకప్పుడు సిద్ధార్థ్ గారి బాయ్స్ మూవీ కానీ, హ్యాపీ డేస్ కానీ అలాంటి మూవీస్ చూసిన ఫీల్ అయితే నాకు వచ్చిందన్న. చాలా అంటే చాలా ఫ్రెష్ మూవీ అన్న. అంటే చాలా బాగా అనిపించింది. 3 హీరోయిన్లు ఎవరికి వాళ్ళు ఆని ముత్యాలని చెప్పుకోవచ్చు అన్న. ఒక్కొక్కరిని మించి ఒక్కొక్కరు కాంపిటేటివ్గా చాలా అంటే చాలా ఎనర్జీ తోటి చాలా మంచి సినిమా తీసుకొచ్చారన్న. మన డైరెక్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అంట మొన్న సినిమా తీసిండన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న డైరెక్టర్ గారు. ఇలాంటి కామెడీ మూవీస్ని ఇలా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ ప్రతి ఒక్క సెకండ్ మీకు అసలు బోర్ కొట్టదన్న. అసలు ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం. మన మ్యూజిక్ అన్న, మన రఘు కుంచే గారన్న మనందరికీ తెలుసు. ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారంటే అలాంటి మ్యూజిక్ ఇచ్చారన్న. బీజిఎం మాత్రం పీక్స్లో ఉందన్న, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బ్యానర్లో వచ్చిన మూవీ చాలా సక్సెస్ అయిందన్న. ఈ శివరాత్రికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకున్నా. ఫ్యామిలీ తోటి, లవర్స్ తోటి, ప్రతి ఒక్కరు ఎవరితో పడితే వాళ్ళతోటి అందరూ కలిసికట్టుగా వెళ్ళండి. ఈ మూవీని చాలా సక్సెస్ చేయండి అన్న, చాలా బాగుంది. ఈ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా అయితే చాలా బాగుంది. పర్టికులర్గా అన్న అయితే చాలా బాగా చేశారన్న. నాకైతే సిద్ధార్థ గారి బాయ్స్ సినిమా అవుతుంది కదా, అలాంటి త్రూ ఎంటర్టైన్మెంట్ అంటారు. సినిమా చూస్తున్నంతసేపు చాలా కామెడీగా ఉంటుంది. సప్తగిరి గారు కానీ, 30 years ఇండస్ట్రీ కానీ అందరూ చాలా బాగుంటుంది. చూస్తున్నందుకు చాలా ఫన్నీగా త్రూఅవుట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ మీకు బోరు పట్టదు. ఆ ట్విస్ట్లు కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ చాలా ఆలీ గారి కామెడీ కానీ, మిగిలిన 3 హీరోయిన్స్, 3 హీరోలు చాలా బాగా చేశారు. సో ఈ వారంలో మంచి స్టోరీ అనమాట. కంటెంట్ మంచి కంటెంట్. డైరెక్టర్ గారు అయితే చాలా బాగా తీశారు. సో రఘు కుంచే గారి మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అన్న. డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు ఆ సాంగ్కి కానీ. సో డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ యూత్కి కనెక్టే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా చాలా మంచిగా చూపించాడు ఎంటర్టైన్మెంట్ వేలో. సో మీకైతే మీరు పెట్టిన పైసాకైతే పైసా వసూలు అనమాట. చాలా బాగుంటుంది. సో ప్రొడక్షన్ కానీ, డైరెక్షన్ కానీ చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా అనమాట. అందరికి నచ్చిద్ది, ఎక్కడైతే బోర్ పడదు. సో ఆల్ ది బెస్ట్ అన్న. చాలా సూపర్గా ఉందన్న. నవ్వి మేము చచ్చిపోయాము. సూపర్గా ఉందన్న మూవీ. చాలా ట్విస్టులు 30 years ఇండస్ట్రీ కానీ, తర్వాత సప్తగిరి కానీ, మళ్ళీ తర్వాత ఈయన పోసాని మురళీకృష్ణ గారు కానీ, మళ్ళీ ఆలీ గారు కానీ చాలా బాగా అద్భుతంగా వాళ్ళు కామెడీ బాగా చేశారు. నిజంగా అందరూ చూడవలసిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా. చాలా సూపర్గా ఉంటుంది. ఎవరు దీంట్లో మళ్ళీ బూతులు కానీ ఏం లేవు, కానీ మస్తు పడి నవ్వుతారు. సినిమా తప్పకుండా అందరూ చూడండి, చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావాలంటే కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా.
తప్పకుండా చూడండి, మీరు ఊరు మిస్ కాకండి. ఈ రోజే టికెట్ బుక్ చేసుకుని మరి థియేటర్ రండి. మీ పక్కన ఎక్కడ థియేటర్ ఉంటే కూడా వెళ్ళండి. చాలా సూపర్గా ఉంటుంది మూవీ మాత్రం. మీరు ఇంకా డైరెక్టర్ గారు అయితే చాలా బాగా ఈ రోజుల్లో బాగా తీశాడు. కొన్ని సినిమాలు కూడా వెళ్తున్నాయి, కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే బడ్జెట్లో కూడా చాలా అద్భుతంగా స్టోరీ రాసి ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీ ఉంటుంది. మస్తు నవ్వుతారు. హీరో హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు, బాగా డాన్స్ కూడా చేశారు. పోసానికి ఇష్టమల్లి గారు కామెడీ, సప్తగిరి మస్తు కామెడీ ఉందండి, బాగుంది. అందరూ రండి చూడండి, ఒకసారి చూస్తే మీరు ఇంకా రాజా సినిమా తప్పకుండా చూడండి. రాజా ఐ లవ్ యూ. రాజా బంగారు రాజా ఐ లవ్ యూ. అన్న వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అసలు మామూలుగా లేదు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం. అంటే ఇది ఒక కామెడీ మూవీ అనే కాకుండా కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. అంటే లైక్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ తండ్రి ఇంకా కూతురు మధ్యలో బాండింగ్ ఎంత మంచిగా ఉండాలి, ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ కానీ అది కానీ మొత్తం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు అది పాయింట్ బాగా నచ్చింది అన్న. ముగ్గురు హీరోలు, ముగ్గురు కూడా బ్యాడ్ బాయ్స్. అంటే మనం కూడా అందరం బ్యాడ్ బాయ్స్ ఉంటాం కదా, సో మీరు చూడండి సినిమా మీకే అర్థమవుతుంది. ఆ ముగ్గురు బ్యాడ్ బాయ్స్కి ముగ్గురు గర్ల్స్ ఎలా లవ్ చేస్తారు, ఎలా అవుతుంది, వాళ్ళ మ్యారేజ్ ఎలా అయితే లాస్ట్ వరకు కామెడీ అయితే మామూలుగా లేదు. మన ఆలీ గారు కానీ, పోసాని మురళీకృష్ణ గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ అసలు కామెడీ అయితే పడి చచ్చిపోతాం భయ. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా మూవీ అని చెప్తే వీలో బ్యాడ్ బాయ్స్ అని సినిమా అయితే నేను చెప్తాను. అంటే ఒకప్పుడెప్పుడు బాయ్స్ అనేది ఫ్రెండ్స్గా క్యారెక్టర్ సిద్ధార్థ్ గారి బాయ్స్ మూవీ ఎలా అయితే వచ్చిందో, ఎంత సూపర్ హిట్ కొట్టిందో, సో సేమ్ అలానే ఈ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది. ముఖ్యంగా మ్యూజిక్, రఘుకుంచే గారి మ్యూజిక్ అంటే అసలు మామూలు మ్యూజిక్ కాదు, అది సాంగ్స్ వింటూ ఉండాలనిపిస్తుంది. సేమ్ అలానే డ్యాన్స్, హీరో హీరోయిన్ కలిసి డ్యాన్స్ చేస్తారు భయ. లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, మామూలుగా కాదు ఆ సాంగ్ అయితే ఇద్దరిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో లాస్ట్ ఒకటే చెప్తా, ఈ మూవీని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా ముందు బ్యాడ్ బాయ్ సినిమా చూడండి, ఎక్కడ మిస్ కాకూడదు. థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా, వీ లవ్ బ్యాడ్ బాయ్స్ మూవీ మాత్రం చాలా బాగుందన్న. ఒక మనకు మూవీ చూసినంతసేపు కామెడీ మొత్తం మనకు వన్ మినిట్ కూడా బోర్ కొట్టదన్న, అలా ఉంది మూవీ అయితే. చాలా బాగుందన్న. ముగ్గురు హీరోస్ ఉంటారు, ముగ్గురు హీరోని వాళ్ళని అంటే ఒకరిని మించి ఒకరు యాక్ట్ చేస్తుంటారన్న. మనకు ఆలీ గారు ప్లస్ అందరూ యాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు దీంట్లో. మనకు వచ్చేసి కామెడీ చాలా ఉంటుంది, అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ వీక్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా మనకు మ్యూజిక్ వచ్చేసి మ్యూజిక్ బాగానే ఇచ్చిండ్రు, మన స్క్రీన్ ప్లే కానీ అన్నీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిండ్రు. ఈ వీక్కి అయితే మనం అందరు మంచిగా చూడాల్సిన మూవీ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా బాగుంది. ఒకప్పుడు మనం ఈ చిన్న హీరోలు చేసి సినిమాలు చూసాం, ఆనందం అట్లా ఆ టైంలో, ఏది 2005, 2006 ఇది కూడా సేమ్ అట్లానే ఉంది, బాగా కామెడీ ఉంది. ఆలీ గారు ఉన్నారు, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు, కమెడియన్స్ మన మిమిక్రీ శివారెడ్డి గారు ఉన్నారు. బాగా నవ్వుకున్నాం, బోర్ అనేది ఏమి లేదు. హీరోయిన్స్ బాగున్నారు, వాళ్ళకి తగ్గట్టు హీరోస్ కూడా బాగున్నారు. ఎవరి క్యారెక్టర్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగుంది సినిమా. అంటే బోర్ అంటే ఒక్కసారి అనిపించింది, కానీ మళ్ళీ అన్నీ అందుకున్నారు, మళ్ళీ కామెడీ అనేవి ఇచ్చారు. సినిమా బాగుంది, టైటిల్గా తగ్గట్టు బ్యాడ్ బాయ్సే, కానీ వాళ్ళలో కూడా కొంచెం మంచి పార్టీస్ పెట్టారు, రాముడిలాగా అట్లా కొంచెం యాక్టింగ్ అయితే చేయించారు. బాగుంది సినిమా అయితే, బోరే లేదు, ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు, అంత తగ్గిలి ఏం లేదు. ఆలీ గారి కామెడీ సూపర్. ఇక ఆయన కాయ కచోడీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాగా చేశారు. చాలా బాగుంది సినిమా, బోర్ అనేది లేదు, బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి, హాయిగా నవ్వుకోండి. బాగుంది సార్, సినిమా చాలా బాగుంది, కామెడీగా ఉంది. జస్ట్ చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా 3 hours నవ్వుకుంటేలా ఉంది. చాలా బాగుంది సినిమా, మీరు కూడా చూడొచ్చు, బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుందండి. ఎలా ఉంది సార్? ఎలా ఉంది? Film was nice.